టాలీవుడ్ లో మరొకసారి రిలీజ్ల సినిమా హవా మొదలవుతోంది. గత కొన్నేళ్లుగా పాత బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ థియేటర్లో విడుదల చేసే ట్రెండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డబుల్ స్టార్ ప్రభాస్ సినిమాలు రిలీజ్ లోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ ముగ్గురు హీరోల అభిమానుల మధ్య రిలీజ్ కింగ్ ఎవరు అనే చర్చ జోరందుకుంది. ఈ ఏడాది కూడా ముగ్గురు మెగాస్టార్ హీరోల పుట్టినరోజుల సందర్భంగా వారి కెరియర్లో గుర్తుండిపోయే చిత్రాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కల్ట్ క్లాసిక్ పోకిరి మరొకసారి ముందుకొస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ పంజాను విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆయన కెరియర్లో మైల్ రాయిగా నిలిచిన మిర్చి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలకి అభిమానుల్లో భారీ క్రేజ్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్, ఓపెనింగ్ కలెక్షన్లపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏ సినిమా అత్యధిక గ్రాస్ వసూలు చేస్తుందో అదే హీరోను రిలీజ్ కింగ్ గా అభిమానులు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పోకిరికి కాస్త ఆధిక్యం కనిపిస్తోందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం విడుదల తేదీ. ఈసారి ఆగస్టు 9 ఆదివారం కావడంతో సెలవు రోజు ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజ్లతో మంచి రికార్డులు సృష్టించిన పోకిరి మరొకసారి భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక మిర్చికి కూడా బలమైన పోటీదారుగా నిలిచే ఛాన్స్ ఉంటుంది. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుందో పూర్తి వీకెండ్ కలెక్షన్ల ప్రయోజనం దక్కుతుంది. ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా క్రేజ్ కూడా ఈ సినిమాకి అదనపు బలంగా భావిస్తున్నారు. అయితే పంజాబ్ పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఈ చిత్రం బుధవారం విడుదల కాబోతూ ఉండటం ఒక సవాల్గా మారింది. పైగా విడుదల సమయంలో ఆశించిన విజయం సాధించిన సినిమా కావడంతో సాధారణ ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందన్న సందేహాలున్నాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కున్న అభిమానం, ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోనూ కీలక స్థానంలో ఉండటం ఈ రిలీజ్ కు ప్రత్యేక ఆకర్షణ. మొత్తానికి వచ్చే 3 నెలలు టాలీవుడ్ రిలీజ్ మార్కెట్ కు కీలకంగా ఉంది. పోకిరి, పంజాబ్, మిర్చి చిత్రాల్లో ఎవరు థియేటర్ కింగ్ అవుతారన్న ఉత్కంఠ కూడా అభిమానుల్లో ఉంది. ఫలితాలు ఎలా ఉన్నా ఈ 3 క్లాసిక్ చిత్రాలు మరొకసారి పెద్ద తెరపై సందడి చేయటం మాత్రం అభిమానులకు పండగ లాంటిదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.